హాయ్ అండి, వెల్కమ్ టు జాన్సీస్ కుకింగ్. ఈరోజు నేను ములక్కాయ పచ్చిశనగపప్పు కూర చేసి చూపిస్తానండి. మీకు చూద్దాం. చాలండి, సరిపోతుంది. చూద్దామండి. ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, వేస్తామండి. కొంచెం ఇట్లా వేగిన తర్వాత నూనె, ములక్కాయలు వేసేస్తున్నానండి. ఇవి ములక్కాయలు బాగా ఉడికిన తర్వాత అప్పుడు పచ్చిశనగపప్పు, ఉప్పు, కారం, పసుపు అలాంటివి వేసుకోవాలండి. ములక్కాయలు ఉడకాలి కదా బాగా. అందులోకి ములక్కాయలు కాసేపు మూత పెట్టి ఉంచేస్తానండి. ఉడుకుతాయి. ఓకే అండి, చూద్దామండి. మూత తీసాను. ముక్కలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేస్తున్నాను. దీన్ని కూడా కాసేపు ఉడకనిచ్చి, ఇప్పుడు ఉడకబెట్టిన శనగపప్పే కదండి, పర్వాలేదు. ఇంకా ఇప్పుడు నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేస్తాను, ఉడికిపోతాయి. ధనియాల పౌడర్ వేసానండి. ధనియాలు వేయలేదు, పౌడర్ వేసా. సోంపు, నాలుగు లవంగాలు, ఇలాచి ఒకటి వేసానండి, లవంగాలు వేసాను. ఇదిగోండి చెక్క. దీన్ని 2 వెల్లుల్లిపాయల రెమ్మలు వేసి మిక్సీ పట్టేసి పొడి మసాలా కూర ఉడికిన తర్వాత చల్లుతానండి. అప్పుడు బాగుంటుంది, కూర బాగుంటుంది. ఉప్పు అండి, ఉప్పు వేసాము. పసుపు, కారం అండి, కొంచెం వేద్దాం కారం. ఇవి ఇప్పుడు ఉడికిన తర్వాత కొంచెం గుజ్జుగా వచ్చేస్తుందండి, కూర ముద్దగా వస్తుంది. తర్వాత దీనిలో పొడి మసాలా వేస్తానండి. పొడి మసాలా అంటే ఒక వెల్లుల్లిపాయలు 2 రెబ్బలు, ధనియాలు కొంచెం 2 చెక్క, లవంగా వేసి మిక్సీ పట్టేసి అది వేసేస్తామండి. కొంచెం స్మెల్ బాగుంటుంది, మన మసాలా కూరలాగా ఉంటుందండి. తర్వాత ఇది ఉడికిన తర్వాత పొడి మసాలా వేస్తానండి. అంతలోకి దీన్ని ఉడకనిద్దాం. అయిపోయిందండి కూర. అన్నీ కరెక్ట్గా ఉడికిపోయినాయి. శనగపప్పు ఉడికింది, ములక్కాయలు ఉడికిపోయినాయి. కొంచెం ఆ మాత్రం ఉంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి. కొంచెం సేపు చల్లారిందంటే శనగపప్పు కదండి, కొంచెం ఉడికిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక పొడి మసాలా వేస్తానని, ఇదేనండి. ఇంకా ఆపేద్దాం, స్టవ్ ఆపేసానండి. ఇంతే. మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. పిల్లలు పుచ్చకాయ జ్యూస్ అడిగారండి. పుచ్చకాయతో జ్యూస్ చేద్దామని చేస్తున్నాను. పుచ్చకాయ జ్యూస్ చేస్తాను. సమ్మర్లో ట్రై చేసి చూడండి, పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, వాళ్ళు ఇష్టపడతారు. చలవ కూడా అండి. పుచ్చకాయ ముక్కలు తినమంటే పిల్లలు తినరు కదా, ఇలా జ్యూస్లా చేసి ఇవ్వండి, తాగుతారు. మా పిల్లలు మనవరాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళకి కూడా ఇలాగే జ్యూస్లా చేసేస్తాము. నా వంట ఈ జ్యూస్ నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.